నమస్తే సినీ లవర్స్, నేను మీ సినీ బానిస. 3 హారర్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చూశాను. హుకుమ్, బ్యాక్ రూమ్స్ అండ్ అబ్సెషన్. సర్ప్రైజింగ్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా రివర్స్ చేసిన మూవీస్ ఇవి. ట్రైలర్ ని బట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది హుకుమ్ నుండి, కానీ నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది మాత్రం అబ్సెషనే. మరి 3 మూవీస్ లో ఏది వర్త్ వాచింగ్, ఏది డిసప్పాయింట్ చేసింది, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ గా హుకుమ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో మనం ఫాలో అయ్యే క్యారెక్టర్ ఓం బోమన్, ఒక ఫేమస్ రైటర్. తన పర్సనల్ లైఫ్ లో ఎమోషనల్ స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. తన పేరెంట్స్ డెత్ తర్వాత అస్థికలను అక్కడ వదిలేయడానికి కోసం అని చెప్పి ఐర్లాండ్ లోనే ఒక రిమోట్ హోటల్ కి వెళ్తాడు. కానీ ఆ హోటల్ ఒక నార్మల్ ప్లేస్ అయితే కాదు. ఆ హోటల్ చుట్టూ ఒక క్రీపీ ఫోక్లోర్ ఉంటుంది. ఒక విచ్ ఆ ప్లేస్ ని హాంట్ చేస్తూ ఉంటుందని చెప్పి లోకల్ వాళ్ళు చాలా కథలు చెప్తుంటారు. స్టార్టింగ్ లో ఒక సింపుల్ ఎమోషనల్ జర్నీ లానే స్టార్ట్ అవుతుంది, బట్ మెల్లగా ఒక సూపర్ న్యాచురల్ డైరెక్షన్ లోకి వెళ్తుంది అనమాట స్టోరీ. హోటల్లో జరిగే స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్, డిసపియరెన్స్, ఆ డిస్టర్బింగ్ విజువల్స్ అవన్నీ కూడా రియాలిటీకి హారర్ కి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. అసలు ఆ హోటల్ ఏం జరుగుతుంది, నిజంగా అక్కడ ఒక మంత్రగత్తె ఉందా, హీరో పాస్ట్ లైఫ్ కి ఆ హోటల్ కి మన లింక్ ఉందా అనేది మీరు మిగతా మూవీలో చూడాలి. హానెస్ట్ గా చెప్పాలంటే ఈ మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏదైనా ఉందా అంటే అట్మాస్ఫియర్ అనమాట. డైరెక్టర్ క్రియేట్ చేసిన మూడ్, హాంటెడ్ హోటల్ సెట్టింగ్, డార్క్ కారిడార్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ డిజైన్ ఇవన్నీ కలిసి మూవీకి చాలా క్రీపీ వైబ్ ఇచ్చినాయి. చాలా సీన్స్ లో సంథింగ్ ఇస్ వాచింగ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆడమ్ స్కాట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. క్యారెక్టర్ లో ఉన్న గిల్ట్, ఫ్రస్ట్రేషన్, ఎమోషనల్ బ్యాగేజ్ అవన్నీ బాగానే కన్వే చేశాడు. హారర్ ఫ్యాన్స్ కి కొన్ని జంప్ స్కేర్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయని చెప్పాలి. బట్ ఇక్కడే మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. నాకు బిగ్గెస్ట్ ఇష్యూ ఏదైనా అనిపించింది ఆ మూవీలో అంటే పేసింగ్ మాత్రమే. మూవీ బిగినింగ్ లో ఆ బిల్డప్ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయినా కూడా ఆడియన్స్ కి క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్న ఫీల్ లో పెడతాడు మనల్ని. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నరేషన్ గ్రిప్ మాత్రం తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని స్కేరీ సీన్స్ వర్క్ అవుతున్నాయి, కానీ ఓవరాల్ స్టోరీ మాత్రం అంత ఎంగేజింగ్ ఫ్లో లో ఉండదు. మూవీ అలా ఫ్లో లో వెళ్తున్న తర్వాత మెల్లగా క్లైమాక్స్ వస్తుంది. ఆ మూవీ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేసిన పే ఆఫ్ మాత్రం పడలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ టెరిఫైడ్ ఆర్ షాక్, నాకు మూవీ కొంచెం ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఇచ్చింది నిజం చెప్పాలంటే. మూవీ డైరెక్టర్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా నరేటివ్ ఇంకా స్టోరీ టెల్లింగ్ వైజ్ గా కాస్త సాటిస్ఫై చేయలేకపోయాడు. ఒక స్లో బర్న్ అట్మాస్ఫియర్ తో ఫోక్లోర్ మిక్స్ ఉండి ఒక హారర్ మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే గివ్ ఇట్ ఏ ట్రై. నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకుంటే బ్యాక్ రూమ్స్. ఈ మూవీ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ చాలా యూనిక్ గా ఉంటది. స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక ఫర్నిచర్ షాప్ ఓనర్ దగ్గర. ఒక రోజు తన బేస్మెంట్ లో ఒక స్ట్రేంజ్ డోర్వే చూస్తాడు. క్యూరియాసిటీతో ఆ డోర్వేలో ఏముందని అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అండ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అసలు మూవీ. ఒక కంప్లీట్ కొత్త డైమెన్షన్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. అదేది బ్యాక్ రూమ్స్. ఎండ్లెస్ గా ఉన్న ఎల్లో రూమ్స్, ఎంప్టీ హాల్వేస్, చాలా క్రీపీ సౌండ్స్. సింపుల్ గా చెప్పాలంటే ఆ ప్లేస్ ఒక నైట్ మేర్ లాంటిది. బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు, బట్ అక్కడి నుంచి రాలేకపోతూ ఉంటాడు. ఈ మిస్టరీ డైమెన్షన్ ఏంటిది, అసలు ఆ డైమెన్షన్ ఎవరు కంట్రోల్ చేస్తుంటారు, లేదా ఇదంతా ఒక సైకలాజికల్ నైట్ మేరా ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ తో మూవీ ముందుకు వెళ్తుంది అన్నమాట. నౌ కమింగ్ టు ద రివ్యూ, హానెస్ట్లీ ఈ మూవీ కంప్లీట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అనమాట. ఇంటర్నెట్ లోర్ ని ఒక ఫీచర్ ఫిలిం లా కన్వర్ట్ చేయడం అనేది అసలు ఈజీ విషయమే కాదు, కానీ మేకర్స్ చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. బ్యాక్ రూమ్స్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అంటే ఆ కాన్సెప్టే. ఇన్ఫినిట్ రూమ్స్, లిమిట్లెస్ స్పేస్, లోన్లీనెస్, సైకలాజికల్ టెన్షన్ ఇవన్నీ కలిసి ఆడియన్స్ ఒక వియర్డ్ అండ్ అన్కంఫర్టబుల్ జోన్ లోకి తీసుకెళ్లిపోతాయి. మూవీ మొత్తం ఆల్మోస్ట్ మినిమం క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కానీ మేకర్స్ కి అక్కడ ఫుల్ మార్కులు పడ్డాయి మాత్రం ఆ తక్కువ క్యారెక్టర్స్ తోటే స్టోరీని ముందుకు లాక్కెళ్ళడం. అండ్ నాకు అక్కడ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా నచ్చింది. మూవీ మొత్తం తన ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే ఈషీ హైడింగ్ సంథింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఒక్కో క్యారెక్టర్ అన్ఫోల్డ్ అవుతున్న కొద్దీ కొత్త డౌట్స్ అనేవి రేజ్ అయితే వచ్చినాయి. అండ్ సస్పెన్స్ అనేది చాలా వరకు వర్క్ అయిందనే చెప్పాలి. బట్ క్లైమాక్స్ అదే మూవీకి వీక్ పాయింట్. ట్విస్ట్ రివీల్ అయ్యే టైంకి చాలా మంది ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. ఎట్లా అన్న ఐడియా ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ మేకర్స్ దాన్ని ఇంకొంచెం క్లియర్ గా ఇంకొంచెం డీటెయిల్ గా చూపించుంటే బాగుండేదని నాకు ఫీలింగ్. ఒకవేళ మేకర్స్ ఆ క్లైమాక్స్ పోర్షన్ ఇంకొద్ది క్లియర్ గా ఇంకొంత డీటెయిల్ గా చూపించుంటే దిస్ మూవీ జెన్యున్లీ కుడ్ హ్యావ్ బీన్ మాస్టర్ పీస్, అది కూడా హారర్ జోనర్ లో. ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత కూడా ఈ మూవీ గురించి ఆలోచించేలా చేసేది. బట్ ఆ క్లైమాక్స్ పోర్షన్ లో నేను కాస్త డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. సో నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ బెస్ట్ మూవీ అమాంగ్ దిస్ 3, అబ్సెషన్. అబ్సెషన్ ప్లాట్ వచ్చేసరికి స్టోరీ సెంటర్ లో ఉన్న క్యారెక్టర్స్ బీర్ అండ్ నిక్కీ. స్టార్టింగ్ లో ఇది ఒక నార్మల్ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇలానే స్టార్ట్ అవుతుంది, బట్ హీరో తీసుకునే ఒక స్ట్రేంజ్ డిసిషన్ వల్ల, తను కోరుకునే ఒక విష్ వల్ల కంప్లీట్ మూవీ గేర్లే తిరిగిపోతాయి అక్కడ నుంచి. బియర్ నిక్కీ తనతో లవ్ లో పడాలని ఒక కోరిక కోరుకుంటాడు. నిక్కీ స్లోలీ బియర్ మీద ఒక డేంజరస్ లెవెల్ ఆఫ్ అబ్సెషన్ పెంచుకుంటది. బిగినింగ్ లో ఒక పొసెసివ్ లవ్ లానే అనిపించినా కూడా తర్వాత అదొక సైకలాజికల్ హారర్ లా మారిపోతుంది అనమాట. లవ్, అబ్సెషన్, జెలసీ అండ్ సూపర్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ మిక్స్ అయిన ఒక డార్క్ హారర్ థ్రిల్లర్ ఇది. అసలు నిక్కీ బిహేవియర్ వెనకాల ఉన్న రీజన్ ఏంటిది, ఆ విష్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా,
బియర్ ఈ నైట్ మేర్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాడు అనేది మనం మిగతా మూవీలో చూడాలన్నమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది మూవీ. ఫస్ట్ థింగ్, మేకర్స్ అన్నెసెసరీ బిల్డప్ కి టైం వేస్ట్ అయితే చేయలేదు. విత్ ఇన్ 10 to 15 minutes లోపే స్టోరీ లైన్ లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. నౌడేస్ చాలా వరకు సైకలాజికల్ ఇంకా హారర్ మూవీస్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు బిల్డప్ ఇవ్వడం, ఆ స్టోరీకి సంబంధించిన సెటప్ అవన్నీ చూపెట్టడం వరకే టైం అంతా తీసేసుకుంటున్నారు. బట్ అబ్సెషన్ అలాంటి టైం ఏం తీసుకోదన్నమాట. అండ్ మూవీ వన్స్ స్టోరీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఆగదు. ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అనేది పడుతుంది అన్నమాట. అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏదైనా ఉందా అంటే నిక్కీ క్యారెక్టర్. ఆ రోల్ చేసిన వ్యక్తి పర్ఫార్మెన్స్ ఉంటుంది అసలు సీరియస్లీ. ఫీమేల్ లీడ్ స్క్రీన్ పైన కనిపించిన ప్రతిసారి ఒక టెన్షన్ క్రియేట్ చేసింది. తన ఎక్స్ప్రెషన్స్, తన బాడీ లాంగ్వేజ్, తన ఎమోషనల్ బ్రేక్ డౌన్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ అథెంటిక్. కొన్ని సీన్స్ అయితే జెన్యున్ గా స్పైన్ చిల్లింగ్ గా ఉన్నాయి అనిపించినాయి. మూవీలో జంప్ స్కేర్స్ కూడా ర్యాండమ్ గా ఏం రావు, స్టోరీ ఫ్లో లో న్యాచురల్ గా వస్తాయి. అండ్ ఆ ఫ్లో లో ఉండడం వల్లనే అవి కూడా చాలా వరకు వర్క్ అయ్యానే చెప్పాలి. అండ్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ మీద ఉంచడం అంటే ఇదే. అండ్ నాకు పర్సనల్లీ మూవీ పైన కంప్లీట్ అటెన్షన్ అనేది వర్క్ అయిందనమాట. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా కనీసం ఫోన్ కూడా చూడాలనిపించలేదు. అండ్ ఇలాంటి ఒక జానర్ కి ఇది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఆ బ్లడ్ షేడ్ ఏదైతే ఉందో స్టోరీలో టెన్షన్ బిల్డ్ చేయడం కోసమే వాడారు తప్పితే అనవసరమైన సీన్స్ లో అయితే యూజ్ చేయలేదు. అండ్ మూవీ కంప్లీట్ అయ్యాక నా ఫస్ట్ రియాక్షన్ అయితే దిస్ ఈస్ హౌ యూ కీప్ ఆడియన్స్ ఇన్వెస్టెడ్. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, గుడ్ పేసింగ్, అన్ఎక్స్పెక్టెడ్ స్కేర్ సీన్స్, ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్, ఎవ్రీథింగ్ వర్క్ ది మూవీలో. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4 out of 5. సో దాట్స్ మై ర్యాంకింగ్. ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ చూడాలని ఎక్కువ క్యూరియస్ ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ నా ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీ సినీ బానిసా. అండ్ ఇంకొన్ని రివ్యూస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.